శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14. గౌరవం 6, అవమానం 1. వీరికి విశేషంగా గౌరవం కలిగేటువంటి సంవత్సరంగా, అనాదరణ చాలా తక్కువగా ఉండి సంతృప్తికరమైనటువంటి జీవనం కుంభరాశి వారు ఈ యొక్క క్రోధి సంవత్సరంలో గడపవచ్చు. వీరికి బృహస్పతి ఈ నడుస్తున్న ఏప్రిల్ మాసం అంతా 3వ స్థానంలో ఉండడం వల్ల, ఈ స్థానం అనుకూలం కాని స్థానం వల్ల ఏప్రిల్ అంతా మనోవిచారము, అనారోగ్యము, బంధు విరోధము, వ్యవహార నాశము, అనూహ్యంగా ఆటంకములు వంటి ఫలితాలు సంభవిస్తాయి. అలాగే రాబోయే నెల మే 1 బృహస్పతి సంచారంలో మార్పు సంభవిస్తుండడం వల్ల కుంభరాశి వారికి బృహస్పతి 4వ స్థానంలో ప్రవేశిస్తుండడం వల్ల ఈ స్థానంలో కూడా అనుకూలం లేక అపకీర్తి, కుటుంబ కలహాలు, శారీరక శ్రమ, అలాగే ఆర్థిక ఇబ్బందులు, స్థానచలనము, కొన్ని భయానక పరిస్థితులు ఏర్పడడం వంటి వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. ఏప్రిల్లో కానీ రాబోయే సమయం అంతా వచ్చే సంవత్సరం మార్చిలో వచ్చేటువంటి ఉగాది వరకు ఈ కుంభరాశి వారికి బృహస్పతి సంబంధంగా అనుకూలం లేని స్థితి. అయితే వీరికి ఏప్రిల్ 9 ఉగాది నుండి మొదలుకొని 1వ స్థానంలో శని సంచారం వలన కుటుంబ కలహాలు, ప్రమాదాలు ఏర్పడటం, అనారోగ్యము, మానసికంగా ఇబ్బందిగా ఉండటము, ధన నష్టము, కార్యహాని వంటి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. బృహస్పతి సంబంధంగా వ్యతిరేక ఫలితములే, శని సంబంధంగా కూడా వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి రాహువు 2వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల ఈ స్థానం కూడా వీరికి అనుకూలం కాని స్థానమే కావటం వల్ల ధన నష్టము, అకారణ కలహము, శారీరక మానసిక ఇబ్బందులు, కార్యభంగము, వస్తునాశము వంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవిస్తాయి. అలాగే కుంభరాశి వారికి కేతువు 8వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల ఈ స్థానం కూడా వ్యతిరేకమైన స్థానం కావటం వల్ల ఆపదలు సంభవించడం, అపకీర్తి సంభవించడం, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడం ఇలా వ్యతిరేకంగా ఉంది. శని సంబంధంగా, గురు సంబంధంగా, రాహు సంబంధంగా, కేతు సంబంధంగా 4 వ్యతిరేకంగా ఉండడం ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి పూర్తి 100కు 100% పూర్తి అననుకూలమైన సంవత్సరంగా వారు గమనించి భావించి ఆదిత్య హృదయ పారాయణము, ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు కాబట్టి సూర్య సంబంధమైనటువంటి ఆరాధన వల్ల, ఇంకా గ్రహాచార సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకోవడం వరకు కూడా అనేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక దైవ సంబంధమైన కార్యాల ద్వారా ఎంతలో కొంతైన క్షేమాన్ని, లాభాన్ని, మానసికమైన సంతృప్తిని పొందడం కొరకు వీరు చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది.